ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. 2-3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నీట్ అనే ఎగ్జామ్ ని ఏర్పాటు చేస్తే నీట్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉందో, ఏ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనే మన రాష్ట్రంలో ఆనాడు జరిగినట్లు పేపర్లు లీక్ చేసి సుమారు 43 గంటల ముందే ఆ నీటి పేపర్లు లీక్ చేసి ఆ డబుల్ ఇంజిన్ సర్కారున్న ప్రభుత్వాల ప్రాంతాల్లోనే లీక్ చేయటం వల్ల దేశవ్యాప్తంగా 23 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు, నిరుద్యోగ యువకుల భవిష్యత్తు ఈనాడు కేంద్ర ప్రభుత్వం వల్ల అంధకారమైంది.